ఇందాకలో వచ్చిన ప్రోమోలో మీకు ఎంతమందికి నిజాయితీగా చెప్పండి దివ్య మీద మీకు ఎంతమందికి కోపం రాలేదు? అది కమెంట్ చేయండి. ఫస్ట్ నువ్వు పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడు. ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఈ మా అమ్మాయి మాటలు వింటే నాకు ఎక్కలేని తలనొప్పి వస్తుందని ఏమైనా అనుకోండి. అసలు నువ్వేంటి అని అన్నప్పుడు ఇది నా రూల్, మాట్లాడకూడదు అంటే ఇది నా రూల్, నా నామినేషన్ నా రూల్. ఆ పిల్ల నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు, రీతు నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ మాట్లాడదా? నోట్ల బెల్లం పెట్టుకుని హాయి కూస్తుందా? లేదు కదా. తన పాయింట్ తను చెప్పుకుంది కదా. మరి యువతల వాళ్ళు కూడా అలానే చెప్పుకుంటాను. ఇది నా రూల్ అని అంటే సరే వచ్చి పగలట్టుకో అన్నప్పుడు అసలు ఇట్ట పెట్టిలో అసలు ఆ కుండే గనక కాన్ రాకుండా పోయింది. నీకు అంత బలము అంత ఉన్నప్పుడు చిన్నగా పగలగొట్టమ్మా. అది నువ్వు తక్కువ చేసి మాట్లాడింది నువ్వే. నీ గురించి నువ్వు పొగడుకోవడానికి అవతలను తక్కువ చేసి ఎవరు పడరు. ఇప్పుడు నా గురించి నీ పొగడుకోవడానికి అవతల గురించి మాట్లాడితే చండాలంగా ఉంటది. మనం ఉన్న పాయింట్స్ మాట్లాడుకోవాలి, ఏది రైట్ ఏది. నువ్వు ఇది కూడా కత్తిని కూడా పట్టుకోలేకపోతే ఇప్పుడు ఒక్కొక్కరు పెయిన్ అంత బరువు నువ్వు మొయ్యగలుగుతావు, మొయ్యి. ఎవరి కండబలం వాళ్ళది. ఇప్పుడు ఒక రాయిని పట్టుకున్నాం, మన బాడీని తగ్గట్టే మనం పట్టుకుంటాం అంతేలేగాని మన బాడీని అతిమించి పట్టుకుంటే మనకున్న ఆరోగ్యాలు దెబ్బతింటాయి. తన స్టామినా అంతే, తన అంత